అంటే కెరటిడ్ ఆర్టరీ డిసీజ్‌ని డయాగ్నోస్ చేయడానికి డాప్లర్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఏఐ టెక్నాలజీని అంటే మనకి మెడికల్‌లో ఉండేటువంటి టాప్ అండ్ టెక్నాలజీ మన చిరంజీవి హాస్పిటల్స్‌లో ఉంది గదా! సో, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా అంటే స్పెసిఫిక్‌గా మన దగ్గర ఉన్నటువంటిది ఇంకొంచెం టెక్నాలజీ ఏంటో ఒకసారి చెప్తారా? యాహ్! మన దగ్గర ఈ హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ గానీ, లేకపోతే మన ఏఐ టెక్నాలజీలో ఉన్న డాప్లర్ గానీ, ఇవన్నీ ఈ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్‌లో చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. సో, దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఎంత పర్సెంటేజు, ఎంత బ్లాక్ ఉంది, ఇవన్నీ రావటం జరగటంతో పాటు, మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్‌లో కూడా హైబ్రిడ్ టెక్నాలజీ ఉండడం వల్ల, మనము ఆహ్, క్లిష్టమైన సర్జరీని హ్మ్. కెరోటిడ్ సర్జరీని చాలా సులువుగా చేసుకుంటాం. ఓకే. వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఫ్లో ఎలా ఉందో కూడా వెంటనే ఆన్ టేబుల్ కూడా చూసుకోగలం. హుహు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనము ఈ టెక్నాలజీ చాలా అరుదుగా ఉంటుందమ్మా. మన ట్విన్ స్టేట్స్లోనే చాలా అరుదని చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ వాడి కెరోటిడ్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసే సెంటర్స్ చాలా అసలు లేవని కూడా చెప్పొచ్చు. సో అలాంటి టెక్నాలజీ వాడడం వల్ల పేషెంట్కి ఎర్లీ రికవరీ, ఫాస్ట్ రికవరీ అండ్ బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతున్నాం చిరంజీవి హాస్పిటల్. ఓకే. సో, మన చిరంజీవి హాస్పిటల్స్‌లో ఈ కెరటిడ్ ఆర్టరీ డిసీజ్‌కి సంబంధించి డయాగ్నోసిస్‌లో కూడా టాప్ ఎండ్ టెక్నాలజీని మనం యుటిలైజ్ చేస్తున్నాం. ఎస్.